హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. టీడీపీ ఆఫీస్పై దాడి, తీవ్ర టెన్షన్లో టీడీపీ నేతలు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు యాక్షన్ షురూ చేశారు. 10 మంది వైసీపీ నేతలు గన్నవరం పోలీసు అరెస్ట్ చేశారు. డొక్కు సాంబశివరావు, వెంకన్న, పడమట నాగరాజు, నగేష్, మోల్పూరి, ప్రభుకాంత్తో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డ్రైవర్ దుర్గారావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగతా వారి కోసం గాలింపులు చర్యలు చేపట్టారు. ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా వైసీపీ హయాంలో 2021 అక్టోబర్ 19న తాడేపల్లిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై మోక్కలుగా వచ్చి కర్రలు రాళ్లతో దాడులు చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాత కేసులను వెలికి తీస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.